లైఫ్ కోచింగ్‌కి, సైకాలజీకి ఏంటి వ్యత్యాసం ఎలా ఉంటుంది? ఏంటి భిన్నం? ఏ విధంగా వేరే? 2 ఒకటేనా? నేను 7 ఇయర్స్ నుంచి మోస్ట్ విన్న క్వశ్చన్ ఇదే. హ్మ్. అండ్ ఐ హ్యావ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ సైకాలజీ. హ్మ్. చాలా చదివితే కానీ ఒక సైకాలజిస్ట్ అవ్వము. Hmm. వెరాజ్ కోచింగ్ టు బిగిన్ విత్ ఎడ్యుకేషనలీ Hmm. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ అ 3-month కోర్స్ ఆర్ అ 9-month కోర్స్ ఆర్ అ 1-year కోర్స్ ఎట్ మ్యాక్స్. ఫస్ట్ ఎడ్యుకేషనల్గా ఓన్లీ చాలా కాన్సెప్ట్స్ డెప్త్కి వెళ్ళిపోతుంది. సైకాలజీ అది అగైన్ ఈజ్ ఇన్ టు హీలింగ్. హ్మ్. మనలో పాస్ట్లో మనం ఏమైనా ట్రామా ఫేస్ చేసినా అందులోంచి బయటకు ఎలా పడాలి, లైక్ మనల్ని హీల్ చేసే కాన్సెప్ట్ సైకాలజీ. Hmm. కోచింగ్ అండి, ద హిస్టరీ ఆఫ్ కోచింగ్ ఈజ్ ఫెయిర్లీ న్యూ. ఎగ్జాక్ట్గా డేట్ చెప్పలేను కానీ 1970 to 1980 మధ్యలో బాగా పాపులర్ అయ్యింది ఈ కాన్సెప్ట్స్. ఓకే. అండ్ బేసిక్గా ఇట్స్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ఫౌండేషన్ ఆఫ్ సైకాలజీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పాస్ట్లో ట్రామా ఉన్న వాళ్ళే కాదు, హ్మ్. బ్యాడ్ టు గుడ్ కావాలనుకునే వాళ్ళే కాదు, Hmm. గుడ్ టు బెటర్, బెటర్. ఎగ్జాక్ట్లీ గుడ్ టు బెటర్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి స్పోర్ట్స్ కోచింగ్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కలిపి దే ఇంట్రడ్యూస్డ్ ఫీల్డ్ కాల్డ్ లైఫ్ కోచింగ్. ఇప్పుడు లైఫ్ కోచ్ మీకు ఖచ్చితంగా సైకాలజీ, మనుషుల వ్యక్తిత్వం కావచ్చు, Yes. ఇవన్నీ చదివే తత్వం ఖచ్చితంగా ఉండాలి. అంతేనా? ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర క్లయింట్ కూర్చుంటే వాళ్ళు చెప్పేంత లోపే మీరు ఏంటి, వీళ్ళు ఏంటి, ఎవరు ఏంటి, ఎందుకు వచ్చారు, ఏం ఆలోచన చేస్తున్నారు, ఇవన్నీ తెలిసి ఉండాలి. నిజమే. ఎస్. సో అగైన్ సైకాలజీ అంత డెప్త్లోకి ప్రతి టాపిక్ వెళ్ళదు. Hmm. హవెవర్ మాట్లాడుతున్నప్పుడు నేను పర్సనల్గా ఎన్ఎల్పి చేశానండి. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. అండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ కాకుండా వేరేవి కూడా చేశాను, Hmm. విచ్ యాడ్స్ టు మైండ్. బట్ జస్ట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో మనల్ని ఫేస్ రీడింగ్, ఓకే. బ్రీదింగ్ ప్యాటర్న్స్, ఫాస్ట్గా బ్రీత్ చేస్తే ఏంటి, స్లోగా బ్రీత్ చేస్తే ఏంటి, ఒక సైడ్ చూసి చెప్తుంటే వాట్ డస్ దాట్ మీన్, కిందకి చూసి చెప్తుంటే వాట్ డస్ దాట్ మీన్, కోచ్ ఎంతసేపు క్లయింట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని రీడ్ చేయకుండా కింద నోట్స్ తీసుకోవచ్చు, ఈ ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తారు. జాగ్రత్తగా ఉండాలి మీతో మాట్లాడుతూ. మీరు ఎక్కడ చూసారో పట్టేస్తాను నేను.